నేను ఈ ప్రతిబింబాలు కిరణ్ నాగేశ్వరరావు గారితో మొదలుపెట్టా. దీని షెడ్యూల్కి హైదరాబాద్ వెళ్ళా. అప్పుడు నాకు డిస్ట్రిబ్యూటర్లు లక్ష్మీ చిత్ర హరికృష్ణ, సీడెడ్ యుఎంసి దొరసామరాజు. నా పిక్చర్ తత్వ ఏరియాలన్నీ వాళ్ళే రిలీజ్ చేశారు. ఈ పిక్చర్ ఓపెనింగ్లోనే వాళ్ళిద్దరిని ఓపెనింగ్ కూడా డిస్ట్రిబ్యూటర్లో పెడితే బాగుంటుందని హైదరాబాద్ తీసుకెళ్ళి ఓపెనింగ్కి పెట్టా. ఓపెనింగ్ జరిగింది. 20 రోజులు షూటింగ్ చేశా. 20 రోజులు షూటింగ్ జరుగుతూ ఉందో బ్రహ్మాండంగా. లోపల అందులో 2 పార్ట్నర్స్ సరి 8 లక్షలు పెడతామని చెప్పి, బిగినింగ్లో 8 లక్షలు ఇస్తామని చెప్పి షూటింగ్ రోజుకి కూడా ₹1,00,000 కూడా తేలేకపోయారు. వాళ్ళిద్దరు నమ్ముకొని నేను అక్కడ ఇక్కడ తెచ్చి 20 లక్షలు అయిన 20 రోజుల షెడ్యూల్కి 20 లక్షలు బయట తెచ్చి చేశాను. ఫస్ట్ షెడ్యూల్కి మీరే చేయాలి అని అన్నారు హరికృష్ణను దొరసామరాజు. వాళ్ళిద్దరు ఊరికి అగ్రిమెంట్కి సరి 50,000 ఇచ్చారు. నేను తత్తుమ డబ్బు అంతా నేనే పెట్టా. నేను కొంత ఆటికి ఇటుకని కొంత దగ్గర వేలైంది. సరే అక్కడ ఇక్కడ తీసుకొచ్చి మొత్తాన్ని షెడ్యూల్ జరిపా, పూర్తి చేశా. అది అయిన తర్వాత ఇక నెక్స్ట్ మళ్ళీ తేలేడేమో అని 20 రోజులు షూటింగ్ అయింది కదా. సినిమా మొత్తం పూర్తి అయిందాక మేము డబ్బులేమో, సినిమా పూర్తి అయిన తర్వాత అప్పుడు డబ్బులు ఇచ్చి తత్వేని మేము చేస్తాం, మేము ఎక్కువ పిక్చర్లు ఒప్పుకున్నామని అడ్డుపెట్టి యుఎంసి దొరసామరాజు అని హరికృష్ణ మేము ఎక్కువ పిక్చర్ కమిట్మెంట్ అయ్యాం, మేము ఇవ్వలేమన్నారు. మీరు ఇస్తారని చెప్పి నా దగ్గర డబ్బు మొత్తం ఖర్చు పెట్టేస్తే నెక్స్ట్ నుంచి మీ షెడ్యూల్ నుంచి మీరు ఇస్తారన్నారు కదా. ఆ పద్ధతిలో నేను 20 రోజులు షూటింగ్ చేశాను. దాదాపు 6 ఏళ్ళు దాకా పిక్చర్ అయ్యింది. మరి మీరు ఇప్పుడు ఇవ్వరంటే మరి నేను నాకు ఎవడిస్తాడు? పిక్చర్ బిగిన్ అయిన తర్వాత ఎందుకు ఆగారు? ఎందుకు వాళ్ళు రాలేదు? డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరు అయ్యి ఉండి వాళ్ళు రన్నింగ్లో ఉండి కూడా ఎందుకు రాలేదు అనేది ప్రతి వాడు క్వశ్చన్ వేస్తారు కదా. ఇవన్నీ అవసరమా నాకు? మీ ఇద్దరు ఎన్ని పిక్చర్లు చేసుకొని ఇన్ని పిక్చర్లు లాభాలు రూపాయి పొంది ఇవాళ ఈ పని మాట్లాడుతున్నారంటే నేనేం చెప్పాలి? అది మీ ఇష్టం అన్న అని నేనే డబ్బు అరేంజ్ చేసుకొని 20 రోజులు షూటింగ్ చేశాను. అయిపోయింది. ఇక దీన్ని అడ్డు పెట్టుకొని ప్రతి ఒక్కరు నెక్స్ట్ షెడ్యూల్కి ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ఏ ఫైనాన్సర్ కానీ కమిట్ కాల. ఎంత ప్రయత్నించినా కమిట్ కాల. కనీసం 2వ షెడ్యూల్ చేద్దామని కూడా కాల. ఓ చిన్న ఫైనాన్సర్ వాళ్ళ దగ్గర కొద్దిగా పట్టుకుంటే అప్పుడు బాగా బిగినింగ్ దగ్గర నుంచి పిక్చర్లు బాగా బిజీ వీళ్ళంతా. నాగేశ్వరరావు గారు కూడా అప్పుడు 2-3 పిక్చర్లు కమిట్మెంట్ ఉన్నాడు. ఫస్ట్ 20 రోజులు అయిపోగానే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి అమెరికా వెళ్ళిపోయాడు. ఆడ పోయి సంవత్సరం ఆగిపోయాడు. ఆయన లేకుండా ఉండే షీన్లు లేవు, ఎందుకంటే ఆయనది డబల్ రోల్ సినిమా. సరైన ఆగా ఆయన వచ్చాడు, మళ్ళీ రెడీ అయిపోయాడు. మళ్ళా జయసుధని కాల్ షీట్లు అడిగా. ఆ అమ్మాయిని అడిగితే నేను 6వ నెల దాటితే కానీ నేను చేయలేను అన్నది. ఆ అమ్మాయి మళ్ళీ సంవత్సరం లేదు. 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ముందు 2వదిగా పెట్టుకున్నాడు. నాకు ఉన్న డబ్బు మనకు దగ్గర నువ్వు తీపోతుంది, 2 సంవత్సరాలు అయితే పెట్టుకున్న డబ్బు నాకు వడ్డీ దండగలు అవుతుంది సార్ అన్నాడు. మరి ఎక్కనే మరి ఆర్టిస్ట్ లేకుండా నేనేం చేసేది? నీ డబ్బు తీసుకొని దేనికి వాడుకుంటాను నేను? ఎలా వస్తుంది? వల్ల ఆర్టిస్ట్ దొరికినప్పుడు పెట్టుకోవాలి కదా. మరి కొంత ఇరుక్కుపోయింది కదా ఇప్పుడు నీ డబ్బు. ఎలా కానీ వాడితో ఇబ్బందులు పడి ఇచ్చేసి ఇక ఆ అమ్మాయి కూడా రెడీ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయింది అప్పటికి. అప్పుడు అక్కడికత్తా డబ్బులు చూసుకోవటమే కాకుండా జయసుధ నాగేశ్వరరావు ఒకరోజు దొరుకుతుందా, 1 కాల్ షీట్ దొరుకుతుందా, 2 కాల్ షీట్లు దొరుకుతాయి, 3 కాల్ షీట్లు దొరుకుతాయి చూసుకోవటం, ఎదుక్కోవటం. ఆ 2 రోజులు 3 రోజులు షూటింగ్ చేయటం. ఆ 3 రోజులు షూటింగ్ సంవత్సరం మీద ఆ 3 రోజులు షూటింగ్ జరిగేది, మళ్ళీ ఆగేది. అట్టా 4 సంవత్సరాలు గడిపింది. అప్పటికే ఈ 3, 4, 7 సంవత్సరాలు ఆగిన తర్వాత 81లో ఈ సినిమా పూర్తయింది. మొత్తానికి కింద మీద పడి అప్పుడు మధ్యలో ఏం చేశాడంటే సింగేతు శ్రీనివాసరావు కన్నడ రాజ్కుమార్ పిక్చర్లో ఇరుక్కుని ఆయన రాలేకపోయాడు. మరి ఎట్లా అండి అని నాగేశ్వరరావు గారిని అడిగితే ప్రకాష్ రావు గారిని అడుగు, ఇంటికాడ ఖాళీ ఉంటాడు కదా, ప్రేమనగర్ తీస్తాయని నేను చెప్పాను అన్నట్టుగా అన్నాడు. సరే మళ్ళీ హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వెళ్ళి ప్రకాష్ రావు గారిని అడిగితే ప్రకాష్ రావు గారు నాగేశ్వరరావు గారు చెప్పారా అంటూ చూసి ఆయన చేత ఫోన్లో మాట్లాడించాను. సరే చేస్తా అన్నాడు. ఆయన ప్లాన్ చేసుకొని షూటింగ్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఆ హైదరాబాద్ దీనిలో ఆయన ప్రకాష్ రావు గారు షూటింగ్ చేస్తూ అన్నపూర్ణలో కొన్ని సీన్లు మార్చి తీస్తున్నాడు. నేను చూశాను. అప్పుడు మొత్తం ఆత్రేయ రాశాడు. ఆత్రేయ రాసిన సీన్లు కొన్ని రాయలా, కొన్ని 16 సీన్లు 18 సీన్లు రాయలా.
ఆ సీన్లకి బదులుగా నేను గోపి చేత రాయించా. అది ఉంది. అదే వర్షం ప్రకాష్ రావు మారుస్తుంటే నాగేశ్వర గారితో చెప్పారు, సార్ ఈ మారుస్తున్నాడు, మళ్ళీ ఇంకో రకంగా వస్తుంది, ఫస్ట్ మీకు చెప్పే సబ్జెక్టు మారిపోద్ది, ఇది ఇట్లా ఉంది, మరి ఏం చేయాలన్నాడు. కానీ చెప్తాను లేని అన్నాడు. సరే అక్కడ పోయింది నాగేశ్వర గారితో షూటింగ్కి రాంగులోని హైదరాబాద్ షూటింగ్కి రాంగులోని ఫ్లోర్లో ఆయన మొదలెట్టాడు. ఇక మాట్లాడుకుంటే ఒక రోజుల్లో వరదా పోయింది. గుమ్మడి గారు కూడా కూర్చొని ఉన్నాడు. షూటింగ్ లేకుండా ఏం లేకుండా ఒకరోజు కూర్చున్నాం. ఈయన ఏం చేద్దాం, ప్రకాష్ రావు గారు నన్ను పిలిచి ఫ్లోర్ బయటికి, సరే ఈరోజు కాలక్షేపం అయిపోయిందయా, రేపు నేను వెళ్ళిపోతాను, మీ హీరోకి చెప్పినట్టు మీరు చెప్పినట్టు నేను వయసు పెద్దది అయిపోయింది, నేను రిటైర్ అయ్యి ఇంటికాడ కూర్చున్నా, అందువల్ల మీకు తోచినట్టు మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని ఆయన చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఏం చేయాలా? ఈ విధంగా ఇంకెంత మిగిలిందంటే క్లైమాక్స్ ఒకటి మిగిలింది. తత్వాదంతా తీసేసాడు ప్రకాష్ రావు గారు. క్లైమాక్స్ కూడా తీశాడు, యథార్థం అనుకోవాలంటే. తీసింది నాకు నచ్చలా, చూస్తూ తేలిపోతుంది. అరే ఇన్నేళ్ళు కష్టపడి ఇన్నాళ్ళు నుండి సినిమా తీసి ఫైనల్లో ఇట్లా మనకే తేలిపోతుంటే జనం ఏమో చూస్తారు, ఈ సినిమా వేస్ట్ కదా అని నాగేశ్వరరావు గారు పోయి చెప్పి అంటారు. ఇదండి ఆయన చేసిందేమి మనకి హ్యాట్ కాదు, పిక్చర్ ఫ్లాప్ అవుద్ది ఇది కనుక రిలీజ్ చేస్తే. అంటే నేను 5-6 సినిమాలు తీసి సక్సెస్ అయినాయి, నా పరిధిలో నేను ప్రేక్షకుడు యొక్క ఎలా చూస్తాడో, నేను ఒక ప్రేక్షకుడు అనుకొని చూస్తే కానీ నేను ప్రొడ్యూసర్ని నాకు తెలిసిన పద్ధతిలో నేను ఇప్పటికీ అనుకోవట్లా. అదే పద్ధతిలో ఈ సినిమా నాకు క్లైమాక్స్ నచ్చలేదు, ఈ సినిమా ఆడదు ఈ విధంగా రిలీజ్ చేస్తే అనే అభిప్రాయం కలిగిందండి. కావాలంటే మీరు చూడండి. ఏంటంటే అంత పెద్ద ప్రేమనగర్ అయ్యింటి తీసిన సార్ ఆయన ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు, ఆయన భావానికి తగ్గట్టు ఆయన ఆలోచనకు తగ్గట్టు తీశాడు, ఆయన అదే చెప్పాడు, ఎంతకంటే ఇక నా ఆలోచన నాకు పోదయా కాబట్టి మీరు చేసుకోండి, నాకేం నో అభ్యంతరం అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు సార్ అన్న. నేను అప్పుడు మళ్ళా సంగీతాన్ని పిలిస్తే అతను రాలేదు. ఏం చేయాలా? మీరే ఏదో ఒకటి చదువుకోండి సార్, నేను కుర్రాడు తీసుకొస్తాను తమిళని, ఆయనకి నేను నాకు కావాల్సిన పద్ధతిలో నేను చెప్తాను, అది మీకు వినిపిస్తాడు ఆ కుర్రాడు, వినిపించేటప్పుడు అది చేయగలడా లేదని మీరు ఆలోచించండి, ఆయన తోడు సహకరిస్తే ఈ సినిమా కాస్త ఫినిష్ అయిపోద్ది అని చెప్పి అతని చేత ఫినిష్ అయ్యించా. నాగేశ్వర సహాయంతో ఫినిష్ అయితే క్లైమాక్స్ అయిపోయింది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రింట్ తీసిన తర్వాత 2 ఏళ్ళు ఆగా. సెన్సార్ చేయించి రీరికార్డింగ్ చేయడానికి 4 లక్షలు కావాలంటే దొరకలా. దానికోసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు తిప్పలు పడ్డా. ఇన్ని ప్రతిదీ కలిగితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బ్రేక్ పడిపోతుందండి. రూపాయి పుట్ల ఎలా ఉందంటే హైదరాబాద్లో నేను ఉంటాను కూడా రూపాయి దొరకలా. అంత బ్యాడ్ టైం అయిపోయింది. అదే కొట్టుకుంటా ఈదుకుంటా దాన్ని వదిలేసేస్తే ఎట్లా అని చెప్పి ఎలాగా తిరుగుతూ ఉన్నా. తర్వాత ఎవరో ఒక ఫ్రెండ్ ఇస్తే ఆయన 3 లక్షలు కావాలా నీకు రీరికార్డింగ్ కానీ 3 లక్షలు ఇచ్చాడు. ఆ 3 లక్షలు తీసుకెళ్ళి మెడ్రాసు చిన్న థియేటర్లో గార్డెన్లో అక్కడ షూటింగ్ చేసిన తర్వాత అంతా బాగానే వచ్చింది, బాగుంది. 2 ప్రింట్లు తీశా. ఒకటి అప్పటికి చిన్నగా థియేటర్లు అని డిజిటల్లో మారిపోయినాయి. ప్రింట్లు కూడా 8 రూపాయలు. నాకు అప్పటికే స్కోప్ ప్రింట్ 35 ప్రింట్ 2 ప్రింట్లు తీస్తే ప్రయోజనం ఉంది. ఇప్పుడు థియేటర్లు మారిపోయినాయి, ఇవి లేవు. ఇక నేను ఈ ప్రింట్ పట్టుకొని హాట్ బాక్స్లోకి ఇచ్చి నెగటివ్లో నుంచి హాట్ బాక్స్లోకి ఎక్కించాను. హాట్ బాక్స్లోకి ఇచ్చి నాకు పెట్టుకొని కూర్చున్నా. DI 5.1 చేయాలంటే ఎంత అవుతుంది అన్నారు. ఈ ప్రసాద్ ల్యాబ్లో మెడ్రాస్ ల్యాబ్లో చేస్తున్నారంటే వాళ్ళు పిలిపించి అడిగి ఆ బడ్జెట్ ఇది వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి చెక్ చేసి ఇదంతా 10 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతారు. మరి రూపాయి పుట్టలేనండి 10 లక్షలు ఇప్పుడు ఉడిస్తాడు ఈ సినిమాకి, ఇన్నేళ్ళు అయిపోయింది ఎలాగా అనేది డౌట్ చేసి అందరూ చేస్తుంటే నా కాన్ఫిడెన్స్ నాకుంది. సినిమా కావాల్సిన తీస్తే ఎందుకు ఆడదు, ఇవాళ ఇలా ఆడుద్ది అని. సరే ఎవరి మాట ఏం పట్టించుకోకూడదు, నా కాన్ఫిడెన్స్తో నేనే దీన్ని అలాగా పట్టుకుంటా లాక్కుంటా వచ్చి 2 హాట్ బాక్స్లో పిక్చర్ పెట్టి ఉంచా. దాన్ని ఇప్పుడు ఎవరో ఫైనాన్స్ ఇస్తే అది తీసుకొని దాన్ని DI 5.1 చేసి దాన్ని రిలీజ్ చేయడానికి నా ప్రయత్నం నేనున్నా.
పోస్టల్ డిజైన్లు వేయించా, అన్ని రకాలుగా వేయించా, పెద్ద పెద్ద బ్యానర్లు వేయించా, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది ఒకటి తయారైతే దాన్ని బట్టి నేను మళ్ళీ పబ్లిసిటీ మొదలుపెట్టి ఏప్రిల్ మే ఎండింగ్ అయినా సినిమాని రిలీజ్ చేయాలని నా ఆలోచన. 82లో స్టార్ట్ అయింది. 82లో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందానికి సిద్ధమైందంటే ఎంత అయింది? 39 ఏళ్ళు అయింది. 82 నుంచి ఎంత? 39 సంవత్సరాలు దాన్ని కాపాడుకుంటా చేసుకుంటా. ఎవరైనా ఫైనాన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలని అడిగితే అది చూపిస్తే అలా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా ఆడకపోవటం ఏంటి సార్? ఈ రోజులో నాగేశ్వరరావు ఇంత యంగ్ కుర్రాడుగా, నాగేశ్వరరావు మనవరాలు సుప్రియకి తీసుకెళ్ళి చూపించా ఈ పెన్ను. ఆ అమ్మాయి మిత్రపోయింది. మా మావయ్య కొడుకులు వాళ్ళకంటే కూడా కుర్రాళ్ళగా ఉన్నారు జయసుధ, నాగేశ్వరరావు గారు. ఇది ఎంత గొప్పగా ఉంది అని ఈ సినిమాని మీరు అది చేయించి ట్యూబ్ చేసుకొని రండి. పిక్చర్ రిలీజ్ చేశారే లాస్ట్లో వాళ్ళ అభిమానులంతా తలా ఒక జిల్లా కొనుక్కొని వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళందరూ పిలిపించి చూసేస్తే వాళ్ళందరూ తీసేసుకుంటారు, ఆడుతారు. అలా ఆ అమ్మాయి అంత ఇదిగా ఉంది. అది డిజే పైపాటు చేయడానికి ఈ డబ్బులు నా దగ్గర ఆడున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతానే ఉన్నా. ఈ కాస్టింగ్ నాగేశ్వరరావు గారు, గుమ్మడి, సుత్తివేలు, కాంతారావు, అన్నపూర్ణ, జయమాలిని, అనురాధ, ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు నాగేశ్వరరావు తర్వాత జయసుధను, తులసి పెట్టి గుమ్మడి గారు, సుత్తివేలు గారు వీళ్ళందరూ కూడా చేశారు. వీళ్ళందరితో చేసి సినిమాలో ఏ ఒక్క సీన్ కానీ ఏ ఒక్క సాంగ్ కానీ అంత అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే సబ్జెక్టు ఆడియన్స్ని అలా కూర్చోబెట్టగలిగే శక్తి ఉంది కాబట్టి నా సినిమాకి ఏం డైట్ పడలేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిందా ఇవాళ సినిమా చూస్తుంటే అంత గొప్పగా నిలబడుద్ది సినిమా. అప్పటికి ఇప్పటికే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే కోడళ్ళు వస్తున్న జాగ్రత్త తీశాను, ఏళ్ళ వరకు అయ్యాలి అలా తీశాను. ఈ కథలని నాయే, నేనే సెట్ చేసుకున్నా. ఈ కథను కూడా నేనే క్రియేట్ చేసుకొని రాసుకున్నా. ఒక అతను ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ మీద రాశా, దాని మీద తీస్తే 4 రీళ్లు చూడడం వాళ్ళు మిత్రపోతారు. సినిమాలో ఒక రెండు సాంగులు ఉన్నాయి. ఆ సాంగులు వస్తే నాగేశ్వరరావు ఆ సాంగులు స్టెప్స్ అయితే అలా పడిపోవాల్సింది. ఇలా ఆ రకం సంగీతం. చక్రవర్తి మ్యూజిక్, మరి ఆత్రేయ గారి డైలాగ్సు, మరి వేటూరు సుందరరామూర్తి గారు మొత్తం పాటలు రాశాడు ఆయన. నా ఉద్దేశం నేనే రిలీజ్ చేయాలంటే. ఎందుకంటే అనేక మంది అనేక రకాల అభిప్రాయాలు ఉంటాయండి. ఇంత డబ్బు పోగొట్టుకున్నా ఏంది, కాస్త రిలీజ్ చేసేదానికి ఏంది, పోగొట్టుకున్నా పోయినా నాకేమీ ఇబ్బంది లేదు. నేనే ఆధారపడను. నా పిక్చర్ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. ఇవాళ ఏంటంటే 3 రోజులు ఆడితే డబ్బు వస్తుంది. ఇవాళ రేట్లు ఆ సినిమా తీసే రోజుల్లో 8 రూపాయల టికెట్, క్లాస్ టికెట్. ఇవాళ 70 రూపాయలు, 60 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు. కొత్త వాళ్ళు పెట్టి తిట్టారు 2 కోట్లు అవుతుంది. అది ఆడుతుందో తెలియదు. కానీ ఇవాళ నాగేశ్వరరావు, జయసుధ సాంగ్స్, మ్యూజిక్ దీనికి చూస్తే నా పిక్చర్ వారం ఆడితే చాలు సార్. నేను కూడా ఒకటే, నేను ఎనీ డిఐడి 5.1 చేసి ఈ పిక్చర్ నేను చూసుకొని ఫస్ట్ టీమ్ నేను చూసుకొని అప్పుడు నా అభిప్రాయం 99% నేనే డిస్ట్రిబ్యూటర్గా 3 ఏరియాలు రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉంటాను. నాకొంత ధైర్యం. ఇక నా పిక్చరు నా డబ్బులకి ఎప్పుడూ ఏ ఇది లేదు. నా డబ్బులకి ఈ 60 లక్షలకి 3 60లు 4 60లు వస్తాయి. నేను అంతకైనా మినిమం గ్యారెంటీ వస్తుంది. ఈ బొమ్మ వెళ్ళి మార్నింగ్ షో చూడడం వల్లనే టాక్ వస్తుంది. నా లైఫ్ అప్పుడు తెలుస్తుంది. సినిమా చెప్పది తెలిస్తే అది కనుక వచ్చిందంటే మళ్ళీ 15-20 రోజుల్లో మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ చేయాలని నా ఉద్దేశం. నా బడ్జెట్లో, నా సబ్జెక్టుతో, నా బడ్జెట్లో నేను తీయాలి. తీసి ఆ ఉద్దేశంతోనే నేను ఈ సినిమాని నేనే డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేస్తే, ఈ సినిమా సక్సెస్ అయితే మళ్ళీ నేను వెంటనే సినిమా స్టార్ట్ చేస్తే నాకు ఒక వాల్యూ ఉంటుంది. నేను తర్వాత తీయబోయే సినిమాకైనా నేనే రిలీజ్ చేసుకోవచ్చు. థియేటర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ధైర్యంతో ఈ సినిమాను మాత్రం నేనే 3 వంతులు రిలీజ్ చేస్తాను. మొత్తం రిలీజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అంత కాన్ఫిడెన్స్తో ఉన్నా. 40 ఏళ్ళు అయినా, 40 ఏళ్ళ తర్వాత నాగేశ్వరరావు యంగ్ హీరోగా, కుర్రాడిగా ఇలాంటి సినిమా ఇక రాదు. నాది ఆఖరి సినిమా నాగేశ్వరరావు యంగ్ హీరో.